ఈ కోట్ వెనక మీకు స్టోరీ తెలియాలి. ఒక పర్సన్ దేవదాసి సిస్టమ్ చేంజ్ చేయాలని కర్ణాటకలో వాళ్ళతో మాట్లాడాలని వెళ్ళింది లేడీ. ఒక జీన్స్ టీ షర్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని వెళ్ళింది. వెళ్తే వాళ్ళు సరిగ్గా అప్రోచ్ అవ్వలేదు, చెప్పులు ఇసిరారు. ఈవిడ వచ్చేసి మళ్ళీ వాళ్ళ బాధ చూసి అరే మనం ఎలా అయినా హెల్ప్ చేయాలని మళ్ళీ వెళ్తే ఈసారి టమాటోలతో కొట్టారు. వెళ్ళిన ప్రతిసారి ఎయిడ్స్, ప్రాస్టిట్యూషన్ కరెక్ట్ కాదు ఇది చెప్తుంది ఇవిడి. వాళ్ళకి నచ్చట్లా. సో ఇటు ఇంకా నా వల్ల కదా ఇంక వెళ్ళడం అని ఏదో లెటర్ రాస్తుంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏంటమ్మా ఏమైందని అడిగితే ఇది ఇలా అయింది, నేను వెళ్ళాను 2 times, వాళ్ళు నన్ను ఇచ్చేసారంటే అలా కాదు ఈసారి నువ్వు శారీ కట్టుకో, మంగళసూత్రం వేసుకొని నువ్వు బొట్టది పెట్టుకొని రా, నేను కూడా వస్తాను అని తీసుకెళ్ళిన మా కూతురు టీచరు మీ పిల్లలకి స్కాలర్షిప్స్ అది ఇవ్వడానికి ట్రై చేస్తుందని చెప్తే వాళ్ళు మాట్లాడిన తర్వాత దట్ లెడ్ టు అనదర్ ప్రోగ్రామ్. స్లోగా వాళ్ళకి అవేర్నెస్ అంతా క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 3,000 మెంబర్స్ని దేవదాసి ప్రాస్టిట్యూషన్ సిస్టమ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. వాళ్ళు ఓన్గా బ్యాంక్ పెట్టుకున్నారు వాళ్ళ వరకు ఈవిడ హెల్ప్తో. ఆ పర్సన్ ఎవరో కాదు, పద్మశ్రీ సుధామూర్తి గారు. సో 3000 స్టిచెస్ అనే బుక్లో ఈ కొటేషను ఈ స్టోరీ ఉంటుంది. సో ఎలా అంటే వాళ్ళ 3rd anniversary బ్యాంక్కి ఈవిడికి వాల్వో బస్లో టికెట్ వేసి అకామిడేషన్ అంతా ఇచ్చి సెరమనీలో వీళ్ళ శారీస్ నుంచి పీసెస్ తీసుకొచ్చి ఒక బ్లాంకెట్ కుట్టారు. 3000 స్టిచెస్, 3000 మెంబర్స్. సో దాని నుంచి వచ్చింది పేరు. రియలీ గ్రేట్. ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.